హాయ్ అండి. హాయ్ అండి. ఇవాళే మన రామ్ పోతినేనిది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గ్లిమ్స్ వచ్చింది. సో ఎలా అనిపించింది చూసినప్పుడు? అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే నేను రామ్ పోతినేని ఫ్యాన్ని. సో ఆయన లుక్ వైజ్ చూసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంది, చాలా బాగుంది. ఆయన చాలా న్యూగా కనిపించారు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. సో గ్లిమ్స్ చూసిన తర్వాత లైక్ కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ టికెట్స్ కోసం వస్తారు రామ్ పోతినేని. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండము ఆ హాల్ బయట ఉపేంద్ర గారి కట్అవుట్ ఉంటుందని. నేను ఏదో చిరంజీవిదో లేకపోతే పెద్ద పెద్ద మన స్టార్స్ ఉంటాయి అనుకున్నా. బట్ ఉపేంద్ర ఉన్నారు. సో ఏదో కొంచెం కొత్తగా ఉండబోతుంది అనుకుంటున్నా. సో రామ్ చూసుకుంటే తన ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్కంద మూవీ నుంచి కొంచెం అన్ని డిజాస్టర్స్ అన్నమాట, ఫ్లాప్స్ కూడా కాదు. సో మరి ఈ సినిమాతో ఏమన్నా హిట్ కొడతాడంటారా? ఖచ్చితంగా కొడతారు. ఆయన పిక్ చేసే స్టోరీస్ అన్ని చాలా బాగుంటాయి. బట్ ఎందుకో డబుల్ స్మార్ట్ ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలియట్లేదు. ఫ్లాప్ అని కాదు, లైక్ యావరేజ్. ఇస్మార్ట్ శంకర్ అయితే హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. బట్ పార్ట్ 2 తీసేసరికి డబుల్ స్మార్ట్ సేమ్ స్టోరీ తీయడం వల్ల ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు, ప్రేక్షకులు. సో ఇది అలా ఉండదు అనుకుంటున్నా. కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది, క్లాసీ లుక్లో ఉంది, మంచి లవ్ స్టోరీ అయి ఉంటుంది అనుకుంటున్నా నేను. కానీ కొంచెం గ్లిమ్స్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ అలా చూపిస్తున్నారు కదా. సో అంటే మనం చూసుకుంటే రామ్ తన డెబ్యూ మూవీ పక్కన పెడితే మిగతా అన్ని సినిమాలో కొంచెం స్టబుల్తో అలా ఒక కమర్షియల్ గా కనిపిస్తాడు అనమాట. సో ఒక ఇస్మార్ట్ శంకర్ నుంచి రగ్గుడ్ లుక్ తో కనిపించడం మొదలు పెట్టాడు. సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు అంటారా? నో, దీంట్లో అయితే అలా ఉండదు, క్లాసీ ఉంటుంది అన్నాను కదా. అండ్ ఇందులో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొంచెం సీన్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. బాగుంటాయి అనుకుంటున్నారు. అండ్ భాగ్యశ్రీ బోర్డ్సే ఇందులో హీరోయిన్ అని తెలుస్తుంది. సో ఆవిడ కూడా మంచి యాక్టర్. సో బాగుంటుంది అనుకుంటున్నా. సో ఈ మూవీతో రామ్ మళ్ళీ పట్టాలు ఎక్కుతాడు అనుకుంటున్నారా? సో ఈ మూవీ థియేటర్ లోకి వస్తే చూస్తారా మీరు? ఫస్ట్ షో చూస్తా ఖచ్చితంగా. ఓకే, రామ్ ఫ్యాన్ కాబట్టి. ఓకే, నా ఫేవరెట్ మూవీ దేవదాసు. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. ఇవాళే మన రామ్ పోతినేనిది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గ్లిమ్స్ వచ్చింది. అది చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ సైకిళ్ళు, ఆ టికెట్ల కోసం రికమెండేషన్స్, ఉపేంద్ర గారి కట్అవుట్ చూసి ఇది 1990 బ్యాక్ డ్రాప్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా రామ్ పోతినేని చాలా చలాకీ కుర్రోడు, మంచి హీరో, బ్రహ్మాండంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. గ్లిమ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మీరు ఆంధ్ర కింగ్ తాలూకా అని మనం ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ, పోనీ మహా అయితే జూనియర్ ఎన్టీఆర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సడన్ గా ఉపేంద్రని చూపించేసరికి అసలు మీకు ఎలా అనిపించింది? ఆంధ్ర కింగ్ అని ఉపేంద్ర అంటే అప్పట్లో రామారావు గారిని కానీ లేకపోతే నాగేశ్వరరావు గారిని కానీ 1990s మూవీ కదా, ఆ టైప్ ఆఫ్ వెళ్తుందేమో అనుకున్న తన్మని ఉపేంద్ర చూపించేది నాకేం అర్థం కాల. అసలు ఏంటది? ఒకవేళ సినిమాలో ఇక మన చిరంజీవి గారిని వాళ్ళని లాస్ట్కి చిరంజీవి గారిని చూపిస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన చూపించారు. మరి ఆ కథకు అనుగుణంగా మరి ఎవరికి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఇబ్బందులు లేకుండా మరి ఉపేంద్ర గారిని పెట్టి చేసినట్టున్నారు. బాగుంటుందండి సినిమా. డైరెక్టర్ గారు ఇంతకుముందు మన ఎవరితో చేశారు సినిమా? ఆయన మిషెట్టి డైరెక్టర్ మహేష్ గారు. ఆయన చాలా క్వాలిటీగా, చాలా క్లారిటీగా సినిమాని తెరకెక్కించే విధానం చాలా బాగుంటుంది. కాబట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా, మంచి హిట్ సినిమా అవుతుంది. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే మన రామ్ సినిమాలు, రీసెంట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, స్కంద కానీ, డబుల్ స్మార్ట్ 2 కానీ, సో అవేంటంటే భారీ డిజాస్టర్ అనమాట. ఫ్లాప్ అని కూడా చెప్పలేం, డిజాస్టర్. మరి ఈ సినిమాతో రామ్ మళ్ళీ పట్టాలెక్కి హిట్ కొట్టబోతాడా? ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే నాకు డైరెక్టర్ గారి మీద నమ్మకం. డైరెక్టర్ గారు ఈ సినిమాని మొత్తం చాలా అద్భుతంగా మలిసి ఉంటారు. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం 90 మోడల్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఖచ్చితంగా రాసి పెట్టుకుని, నా పేరు రాజు,
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే అంత నమ్మకం ఉందా డైరెక్టర్ మీద ఇంకా రామ్ మీద? రామ్ మీద నమ్మకం ఉంటుంది, డైరెక్టర్ గారి మీద నమ్మకం ఉంటుంది. అంటే మరి చూసుకుంటే రామ్ మొదటి సినిమా పక్కన పెట్టి మిగతా అన్ని సినిమాల్లో రామ్ కొంచెం సన్న గడ్డంతో అలా క్లాసీగా అలా ఉంటాడనమాట. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి కొంచెం రగ్గుడుగా అలా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇదే ట్రాక్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడంటారా? లేదండి, ఈ కథ ఎలా ఉందంటే ఒక హీరోకి అభిమానికి మధ్య కొనసాగుతున్నటువంటి ఒక కథలా ఉంది. ఇది ఆద్యంతం కూడా ఉత్కంఠభరితంగా కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. డైరెక్టర్ గారిని బట్టి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. రాసి పెట్టుకోండి, అసలు జర్నీ ఎందుకు, ఖచ్చితంగా హిట్. అంటే ఈ మధ్య కాలం సినిమాల్లో కొంచెం ఒకప్పుడు కన్నా ఇప్పుడు పోల్చుకుంటే ఈ డస్కీ స్కిన్ టోన్, చామన ఛాయ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఏంటంటే తెల్లటి చర్మాన్ని ఎక్కువగా రిప్రజెంట్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ మార్పు మంచిదే అంటారా? ఈ చామన ఛాయని కూడా నార్మలైజ్ చేయడం మంచిదే అంటారా? ఖచ్చితంగా అన్నీ ఉండాలి కదండి. ఒక వైట్ స్కిన్ తోనే ఉండి వాళ్ళే కావాలి, వాళ్ళే తీసుకోవాలంటే ఉన్నవాళ్ళు అందరూ కథలో మరి నల్లోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి, సినిమాకి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సినిమా కథ బాగుండాలి, కథనం బాగుండాలి, రెండు బాగుంటే సినిమాకి చూడడానికి జనాలు వస్తారు, ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, డైరెక్టర్ పేరు వస్తుంది, హీరోకి పేరు వస్తుంది. హలో అండి. హాయ్. ఇవాళే మన రామ్ పోతినేని కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా గ్లిమ్స్ వచ్చింది. సో అది ఎలా అనిపించింది మీకు చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర కింగ్ తాలూకా అంటే నాకు వెంటనే పవన్ కళ్యాణ్ గారి పైన వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఆయన ట్రెండ్లో ఉన్నాడు కాబట్టి అలా అనిపించింది. తర్వాత వచ్చేసి ఆ బుకింగ్ దగ్గర వచ్చేసి ఎవరు అంటే ఆంధ్ర కింగ్ అని చూపించేసిన తర్వాత కట్అవుట్ వస్తుంది. ఆ కట్అవుట్ చూసేసరికి షాక్ అసలు, అంటే ఉపేంద్ర గారిని చూసి. బట్ ఆయన మంచి స్టార్ హీరోనే, అక్కడ కన్నడలో మంచి స్టార్ హీరోనే, బట్ చాలా గుడ్ పర్సన్ ఆయన. బట్ బాగుంది, చాలా బాగుంది. బట్ డైలాగ్స్ ఇంకా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఓన్లీ ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి అది బర్త్డే కావడం వల్ల అది వదిలారు. చాలా బాగుంది అది. ఈ మూవీ డైరెక్టర్ మహేష్ ఆయన డెబ్యూ మూవీ మిస్ శెట్టి చేశారు కదా, సో అది మంచి హిట్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే నాకు తెలిసి రామ్కి ఇది హిట్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే మొన్న 2 సినిమాలు పోయినాయి, 2-3 సినిమాలు పోయినాయి. ఇప్పుడు ఇది చాలా అవసరం, మనకి హిట్ చాలా అవసరం. బట్ మంచి హిట్ కొట్టుకోవాలని అనుకుంటున్నా, ఉండాలి, మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. అయితే మనం రామ్ చూసుకున్నట్టయితే తన కెరియర్ బిగినింగ్ నుండి, అంటే తన డెబ్యూ మూవీ తీసేస్తే మిగతా అన్ని సినిమాల్లో కొంచెం కమర్షియల్ లుక్లో, అంటే కొంచెం స్టబుల్తో అలా ఉంటాడు కదా. సో ఇస్మార్ట్ శంకర్ నుండి కొంచెం రగుడ్ లుక్లో కనిపించడం మొదలు పెట్టాడు. సో అదే ట్రాక్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడంటారా? ఇప్పుడు ఎందుకంటే మన తెలుగు హీరోలకు కూడా అంటే ఈయన అందరికీ అర్థమైంది, అంటే జనాలకి ఏం కావాలి, ఎప్పుడు అదే లవ్ స్టోరీలు అదే కాకుండా జనాలకి ఏం కావాలి, జనాలు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఆ వేలోకి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఇంకా అది బెస్ట్ కదా. ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్లో చూడాలంటే బాలీవుడ్లో కానీ మన కన్నడ కానీ తమిళ్లో కానీ ఎట్లా ఎంత మాస్ సినిమా మనసే లేవు అసలు. ఇప్పుడు అన్నీ అంటే మన కల్చర్కి సంబంధించిన సినిమాలు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు బలగం అయితే కానీ ఇంకొకటి మొన్న అదేది చావా కానీ, ఇట్లా మన చరిత్రల గురించి అవి కావాలి కదా మనకి. ఇన్ని రోజులు వాళ్ళు తీశారు, వాళ్ళకి తెలుసు. మన కన్నడ వాళ్ళు కానీ మలయాళం వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ తీసుకుంటున్నారు, మన వాళ్ళు ఇంకా రాలే. ఏంట్రా మనకి అంటే ఇంకెప్పుడు మన హిందీ వాళ్ళు తీసిందే చూడాలా అనుకునే టైంలో మన వాళ్ళు కూడా కల్కి కానీ ఇట్లా ట్రెండ్ జనాలకి ఏం అర్థమవుతుందంటే ఓకే అంటే మనకు తెలియంది చూపిస్తున్నారు వీళ్ళు. అంటే మనకు అంటే మన కింది తరాలు అంటే తాతల వాళ్ళ టైంలో జరిగినవి మనకి సినిమా రూపంలో చూపిస్తున్నారు అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటివి ఇలా అంటే ఒక మెసేజ్ ఉన్నవి చేస్తే జనాలు ఎప్పటికైనా ముందుకు తీసుకెళ్ళిపోతారు సినిమాని. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వస్తున్న ఈ సినిమాల్లో డస్కీ టోన్ ని కొంచెం నార్మలైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ ఫెయిర్ స్కిన్నే రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట. కొంచెం డస్కీ స్కిన్ ఉండే వాళ్ళని ఒక ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చేసి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మెయిన్ హీరోలే డస్కీ లుక్ తో కనిపిస్తున్నారు. అంటే ఈ చేంజ్ మంచిదే అంటారా? చాలా మంచిది. ఇప్పుడు ఆల్రెడీ మన రంగస్థలంలో మన రామ్ చరణ్ గారు కానీ, దసరాలో నాని గారు కానీ, మళ్ళీ తర్వాత వచ్చేసి ఇప్పుడు లెనిన్ అఖిల్ కూడా అదే లుక్లో వచ్చారు. పుష్ప 1-2 సేమ్ లుక్కే. ఏంటంటే ఈ లుక్లో వీళ్ళు అంటే హీరో ఇంత క్లాస్ ఉన్న వాళ్ళు ఇంత మాస్గా అయిపోయి చేయడం అనేది వాళ్ళకు కూడా జనాలకి ఏదో ఉంది సినిమాలో అనేది అర్థం అవుతుంది కదా, అట్లా అందుకు. ఓకే, సో ఈ సినిమాతో రామ్ మంచి హిట్ అందుకుంటాడు అంటారు. అంటే
స్కంద కానీ ఇస్మార్ట్ శంకర్ 2 కానీ భారీ డిజాస్టర్ అన్నమాట. ఫ్లాప్ అని కూడా చెప్పలేం, డిజాస్టర్. సో దీంతో మళ్ళీ మంచి హిట్ అందుకుంటాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా హిట్ అందుకుంటాడు, కన్ఫర్మ్ హిట్ అవ్వాలని కోరుకున్నా. అండ్ వన్స్ అగైన్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద రామ్ పోతినేని.